వెతుక్కుంటూ వచ్చి చంపుతా. జోర్ సే బోల్. వెతుక్కుంటూ వచ్చి చంపుతా. బెస్ట్ ఆఫ్ లక్. 20 Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm going to react on the third part or the pre-interval part of Dokudu movie. But if you came here for the first time, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. Go Prasanti. Hey, ఇలా ఫాలో అవుతున్నావు ఏంటి? ఎక్స్క్యూజ్ మీ. ఎవరు న్యూసెన్స్ ఇలాగే ఒకదాని ఫోటో వస్తుంది. ముందు నేను చెప్పేది శాంతం విను. యాక్చువల్లీ ఐ కాప్. ఇక్కడ ఒక క్రిమినల్ పట్టుకుందామని వచ్చాను. ఇందాక నువ్వు చూసిన వాడి గర్ల్ ఫ్రెండ్. దాన్ని ఫాలో అయితే వాడు దొరుకుతాడు అనుకుంటే నీకు దొరికిపోయింది. నిజానికి ఫస్ట్ టైం నేను చూసుకుంటే కనెక్ట్ అయ్యాను. తర్వాత నిన్ను అదనుకొని టంగ్ స్లిప్ అయ్యాను. కాదు తెలిసి హ్యాపీ ఫీల్ అయ్యాను. క్లారిఫై చేద్దామంటే బ్యాడ్ అయిపోయింది. ఎలాగైనా నేను మిస్ అవ్వకుండా ఫిక్స్ అయ్యాను. అందుకే స్టెప్ తీసుకున్నాను. ఇది నువ్వు అర్థం చేసుకుంటాను ఆశిస్తూ చేరేసు. ఈరోజు డిజైన్ ప్రెజెంటేషన్ ఫైనల్స్ కదా. ఇప్పటి వరకు జరిగిన కాంపిటేటివ్ సిరీస్ లో మీ డిజైన్స్ సెలెక్ట్ అయ్యారు. వెరీ హే బ్యాగ్ ఏది? ఓ షిట్, అక్కడే ఈ రోజులు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. శాంతి ఊరుకోవే. నాన్న నీ మోసం చేసి ఇక్కడికి వచ్చినందుకు నాకు జరగాల్సింది జరిగింది. అమ్మాయిలు అబ్బాయిలు ఫాలో అవుతే చిరాకు పడతారు. చూసేవైన అడ్వాంటేజ్లు డిపార్ట్మెంట్ లో అందరూ నా హ్యాండ్ మంచిదంటారు. నా చేతి వేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నువ్వే సెలెక్ట్ అవుతావు. ఇదిగో అమ్మాయి, ముంబై కాని తిప్పుకుంటూ తిరగటం కాదు. ఊరుగా ఊరు వచ్చావు. జాగ్రత్తగా ఉండాలి. టైం అవుతుంది, వెళ్ళండి. జయ్ గారు, అసలు ఈ బంటి గారు వస్తాడంట? వస్తాడు శాస్త్రి గారు. పోలీసు వాడికి ఫోకస్ తో పాటు పేషెన్స్ కూడా ఉండాలి. నన్ను చూడండి, పేషెన్స్ గా ప్రశాంత్ మీద ఫోకస్ పెట్టండి. పని అయిందా లేదా? అయినట్టేనండి. డౌటా? అసలు నాలాంటి వాళ్ళకి కంపెన్సేట్ చేయడం చాలా ఈజీ శాస్త్రి. అర్థమైపోయింది. సేమ్ కలర్ డ్రెస్సెస్ కలిపి సేమ్ టెన్షన్ ఫీల్ అయింది. అంతే పాటలు పాడిస్తే ఫ్లాట్ అయిపోయింది. అదేం కాదులేండి, పోతారు మెట్ ఫర్ ఈచ్ అదర్. ఏ శాస్త్రి మనం సరదాగా ఫ్రాంక్ గా మాట్లాడు. దాని ఫ్యాషన్ టెక్నాలజీ మన పోలీస్ డిపార్ట్మెంట్ అట్లా సెట్ అవుతారు. ఏదో బిగినింగ్ ఎంకరేజ్ చేసినట్టు ఉండాలి. తర్వాత అంటారు కానీ వెళ్ళాక మీరు దగ్గర తీసుకుంటారు. చూడండి, ఏంటి తీసుకెళ్ళేది? కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. అసలు ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళ అమ్మంటే గుర్తొచ్చింది శాస్త్రి గారు. ఆ ఎదవ ఇంగ్లీష్ భరించడం బాబు. మోడల్ స్ట్రెస్ మీరే వేసుకోవచ్చు కదా అంటే మనకెందుకు ప్రజలు సిగ్గుపడుతుంది అంటే నిజంగా వేసేద్దామనే. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ఇంతే ఫీల్ అవుతారు. వింటే కదా శాస్త్రి ఫీల్ అయ్యేది. వింటున్నారండి? ఎక్కడ? అక్కడ. నువ్వు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్. నువ్వేంటో ఎలాంటి వాడివో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇది చూడు, అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలాని వెనకాల తోక ఊపుకుంటూ వచ్చేస్తారు. టైప్ 2 వాళ్ళని పడేయడం చాలా కష్టం. వాళ్ళ కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, లైఫ్ నే రిస్క్ చేయాలి. అయినా పడతారని గ్యారంటీ లేదు. టైప్ 2. గుడ్ బై. ఇది ఎప్పుడు వచ్చిందండి? మీరు అమ్మాయిలు పడేయడం చాలా ఈజీ అయినప్పుడే వచ్చారండి. చెప్పొచ్చు కదా. ఆ అమ్మాయి చూస్తే ఎలా చెప్పమంటారండి? కాకపోవచ్చు కదా. పొద్దునే నాకు నీతో ఎవరి డిస్కషన్ పిల్లిలాగా వచ్చి అది ఇనేటివ్ ఏంటి? ఇంత లేదు యుద్ధాల. ఇది పెద్ద జోదాక్బరమే. అప్పటికి మనసు చంపుకొని ఎంత కాంప్రమైజ్ అని చేస్తాను. పైగా టైప్ 2 అని చూడండి. చివరికి ఏ టైప్ స్టో దొరుకుతాడు దీనికి. ఇది కాకపోతే ఇంకోటి గోకాల్సిన టైప్ లో గోక ఇప్పుడు గోకుతాడు. మళ్ళీ వచ్చారండి. కట్టయిపోయినట్టుగా. మరి అంత నోట్ దూరుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? సఫర్ అయ్యేది నేనే కదా. అజయ్, ఆ బంటి గడు వచ్చాడు. My darling baby, 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 my baby. ఏం రా బంటి ఎంత లేట్ చేసి? చెప్పడరా నువ్వు. అవే చాలా నీకోసం వెయిట్ చేయడానికి ఫ్యాన్స్ ఉంటారు. ప్లీజ్. Oh my god. What a nice dialogue he is doing. For you, your fans will wait on police.
బంటి బెటా డూప్లికేట్ ఎవడ్రా పోలీస్ స్టడీలో ఎవిడెన్స్ చెప్పేసి మాతో ఒప్పుకున్నావు. రిజల్ట్ ఎలా ఉంటుందో నీకు చూపిద్దామని వచ్చాను. ఎంటైర్ డిపార్ట్మెంట్ అనేది పీకలేకపోయింది. నువ్వేంట్రా పీకేది? అవయో క్రిమినల్ లైఫ్ లో ఎంత మందితో పెట్టుకున్నా పర్లేదు, బట్ ఒక్కడు ఉంటాడు ఆడితో పెట్టుకున్నప్పుడు మాత్రం అసలు తల్లి కడుపు నుంచి బయటికి ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. ఆ ఒక్కడే రాని బంటి కడుపు అసలు నీ దగ్గరికి ఎలా వచ్చింది? వాడెక్కడ? సరిగ్గా నా కన్నుకి 10 సెంటీమీటర్ల దూరంలో ఉన్నది. సునా ఈ ఏసీ నీకే డిసైడ్ అయినా మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. వినా నా గురించి నీకు పూర్తిగా తెలియదు, చచ్చిపోతావు. అమయో పట్టేబా భయానికి మీనింగ్ అయితే వాడికి ఏదన్నా జరిగితే వెతుక్కుంటూ వచ్చి చంపుతావు. వెతుక్కుంటూ వచ్చి చంపుతావు. బెస్ట్ ఆఫ్ లక్ గంటి. వస్తున్నాడే ఏంటి? మళ్ళీ సారీ చెప్పడానికి వచ్చావా? గుడ్ బై చెప్పాను. నీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మగా 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 చూసావా ఇష్టపడ్డామని చెప్పామంటే. టైప్ 2 వీళ్ళకి చెప్పడానికి సగం లైఫ్ అయిపోతుంది, ఒప్పుకోకపోతే వెంటపడి ఒప్పించడానికి మిగతా లైఫ్ అయిపోతుంది. నేను టైప్ 1, మనకు సెట్ కాదు. ఈ రోజు నుంచి నా మైండ్ లో నేను డిలీట్ చేసేస్తాను. నువ్వు కూడా డిలీట్ చేసి అదేంటండి అలా కట్ చేశారు? స్ట్రైట్ గా అయితే పని ఉన్నప్పుడు రివర్స్ లో వెళ్ళాలి శాస్త్రి గారు. ఇప్పుడు అక్కడ మొదలవుతుంది ఈ మా అమ్మ జాతకం నిజం. పుట్టిన వానికి మరణము తప్ప, మరణించిన వానికి జన్మము తప్ప అనివార్యముకు ఈ విషయమును సంతోషింపకూడదు. This line is so famous. This line was there in some movie. ఘంటసాల గారు చెప్పింది కూడా పాయింట్. నిజానికి నేను బంటిని అన్నలా పెంచలేదు, నాన్నలా పెంచాను. బికాస్ ఆఫ్ ఏజ్ గ్యాప్. తమ్ముడిని చంపిన వాడు ఎలా ఉంటాడు? చూడ్డానికి హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఉన్నాడు. నచ్చడానికి కూడా ఎప్పుడైనా ఉన్నాడు. ఇప్పుడు అంటుంటావు కదా మళ్ళీ నీకేవాడు ఒక్కడు కూడా లేడా? వాడు ఒక్కళ్ళ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమని మీకు అప్ చెప్తే అది వదిలేసి వాడిని వాడు హీరో అంటావు. వాడెవడో వెతికి వెతికి మరీ నా వీక్నెస్ మీద దెబ్బ కొట్టాడు. వాడిని చంపే మనం కూడా వాడు వీక్నెస్ శంకరన్న చనిపోయి 14 సంవత్సరాలు అయిందంటే నమ్మలేకపోతున్నా. ఆయన కథల కల్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. నా జీవితం ఈ మినిస్టర్ పది ఈవెన్ ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష. చివరి క్షణాల వరకు మన కోసం బతికే శంకరన్న ఏ లోకంలో ఉన్నాడు. ఆయన ఇప్పటికీ మన గుండెల్లో. శంకరన్న కేవలం నాయకుడు మాత్రమే కాదు, దేవుడు. దేవుడికి చావు లేదు. శంకరన్న Lilavati Hospital. Who the hell? He's alive. Huh? I was thinking like he died. 14 సంవత్సరాల తర్వాత మీ నాన్నగారు కోమాలో వచ్చి బయటికి రావాలి. బ్రెయిన్ లో ఉండే టెంపరల్ లోబ్ అనే పార్ట్ దెబ్బ తగలడంతో ఆయన కోమాలో. ఇలాంటి పేషెంట్స్ ఎంత సంతోషంగా ఉంటే అంత ఫాస్ట్ గా రికవరీ ఛాన్స్. ఇమోషనల్ స్ట్రెస్ గానీ షాక్ గానీ గురై తిరిగి కోమాలోకి వెళ్ళిపోవచ్చు. అది ఆయన ప్రాణానికే ప్రమాదం. ఆయన్ని బాధ పెట్టే విషయాలు కానీ ఇష్టం లేని విషయాలు కానీ తెలియదు. ఇది వరవో శాపం అంటున్నావు. ఆ డాక్టర్ చెప్పినట్టు మీ నాన్నని సంతోషంగా ఎలా ఉంచు. మీ నాన్నకి జనం అంటే జనానికి మీ నాన్న అంటే దాని తర్వాత నువ్వు కూడా జనాన్ని అలాగే చూసుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు ఆ జనం ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు. నువ్వు తనలా అవ్వాలన్న ఆశ నెరవేరు. అందుకని ముఖ్యంగా మీ బాబాయ్ ప్రాణాలతో లేడు. ఈ నిజాలన్నీ తెలుస్తుంది. మీ నాన్న తప్పుకోగలడు. మనందరినీ చూడాలని బలమైన సంకల్పం నాన్న బయటికి తీసుకొచ్చింది. అదే సంకల్పంతో మనం కూడా నాన్న కాపాడుకోవాలి. దయచేసి నేను చెప్పినట్టు చేయండి. ఏంటి ఉన్నది మద్దతు చేసి ఇల్లు కబ్జా చేసింది నేను. క్రైమ్ అండ్ ఐస్ క్రీమ్ నాకు 2 చీక్ అవతల. ఐస్ క్రీమ్ చీకి తర్వాత పుల్లైన మిగులుతుంది. నేను క్రైమ్ చేస్తే ప్రూఫ్ కూడా ఉండదు. నో బడీ కెన్ స్క్రాచ్ మీ. ఎన్నిసార్లు చెప్పాలా? గుర్తుందా? నో బడీ కెన్ స్క్రాచ్ మీ కాదు, క్యాచ్ మీ అంటే పట్టుకోవడం. స్క్రాచ్ మీ అంటే గోకడం. లెంత్ ఒకటే కదా. డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోండి. టెక్నాలజీ వాడుకుంటాయా? ఏంటో నాకు సలహాలు ఇస్తుంది.
నెగిటివ్ క్యారెక్టర్ కావాలి దొరికావు. ఇచ్చాక నెగిటివ్ మొత్తం నువ్వే తింటున్నావు. ఇది 30 10 పొట్ట పెంచడం కాదు, కంటే బుర్ర పెంచు. ఏంటి ప్రొడ్యూసర్ గారు ఇలాంటి బుర్ర తక్కువ నాకు పని చేస్తారు. ఎవరా బుర్ర తక్కువ? నా ఇంట్లో షూటింగ్ చేస్తే నా మీద ఎవరు చదువుతావా? నువ్వెవరా? నీ డైరెక్టర్ పెర్ఫార్మెన్స్ ఇస్తే నన్ను పని చేస్తావా అంటే అనకండి సార్. ఏదో రేపు చేస్తే మా షూటింగ్ అయిపోతుంది. డైరెక్టర్ సార్ చెప్తారు సార్, మీరు హట్ అయితే నాకు హార్ట్ అటాక్ వస్తుంది సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏం చేయమంటే అడుగుతావు, నువ్వే ఆలోచించుకోవాలి. పోనీ 10,000 తీసుకోండి సార్. సర్దుకోవడానికి ఇది నిన్నట్లు అనుకున్నావా? పని చేయండి సార్. అన్యాయం సార్, రోజుకో వంక చెప్పి ఎక్స్ట్రా డబ్బులు దొబ్బేస్తారు. మీరు షూటింగ్ వచ్చిన కొత్తగా మీరు పావులో ఉన్నారు. ఇప్పుడేమో పావులా అయిపోయింది. పావు అంటే మళ్ళీ హెచ్ అవుతారు. అయిపోయి మళ్ళీ సారీ సార్, 5,000 తీసుకోండి సార్. సరే, నీ మొహం చూసి 50 పక్కుంటారు. మళ్ళీ మాట్లాడు. కాకపోతే కొన్ని కండిషన్. నీ హీరో పక్కన నాకు వేయాలి. అతను కేసు పెడితే నాకు అప్పుడు పెట్టాలి. ఒక్కోసారి నోరు తిరగకపోతే డబ్బింగ్ అడ్జస్ట్ చేసుకోవాలి. వీటన్నిటికీ ఓకే అనుకుంటే షూటింగ్, లేకపోతే లేదు. చూసారా బాబు, అది వాడి క్యారెక్టర్. మీ మావయ్య గారి ఇంటిని రంగారావు గారు పెద్ద మనిషి అమ్మేశారు. చూపుగా ఇంటికి వచ్చి అమ్మాయిని పడేసి అల్లుడైపోయాడు. తర్వాత వాళ్ళు వేరే దిక్కుమాల షిఫ్ట్ చేసి ఈ ఇంటిని షూటింగ్ ఇచ్చుకుంటూ బతికేస్తున్నాడు. పైగా వీడికి యాక్టింగ్ పిచ్చి, పరమ నీచుడు. వీడికి ఎవడో ఒక బుద్ధి చెప్పాలి. ఎవడో ఎందుకు, మనమే చెప్పు. ఏరా ప్రకాశం, ఏంటి ఎలా వచ్చావు? ఎవరి బాబు కడకలాడిపోతున్నాడు? షూటింగ్ కోసం వీలు కావాలంటే తీసుకొచ్చాను సార్. నమస్తే సార్. ఏంటి ఈ మధ్య లొకేషన్స్ హీరోలే సెలెక్ట్ చేస్తున్నారా? హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని బాబాయేనండి. అవునా? ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? సబ్జెక్ట్ ఏంటి? మన మాజీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ గారు ఉన్నారు. అవును, ఆయన జీవిత చరిత్ర. శంకర్ నారాయణ అంటే ఇంటి పాత ఉన్నారు కదా? అవును సార్, అందుకే ఇక్కడ తీద్దాం. ఆయన మీద తీయాలంటే ఇంట్లో తీయకపోతే మీ ఇంట్లో తీస్తావా? మీరు ఇక్కడే తీయాలి, వేరే ఆప్షన్ లేదు. మీకు అర్థమైంది నాకు. సార్ పేమెంట్ అయితే చెప్తే ముందు 2 చెప్తాను. అయినా పేమెంట్ చెప్పినండి, పేమెంట్ గురించి ఆలోచిస్తాను. పేమెంట్ ఏది రైమింగ్ సార్? కష్టం ఏంటి అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? చెప్పాడు సార్, మీలో నటుడు నుంచి బాగా మరి వాడు వాడుతున్నారా? ఎవరు చాలా నటుండి. అయ్యో, మామూలు టైం కాదే ప్రకాశం. ఇది ఫుల్ గా వాడేసుకోవాలి. నీ ఎక్సైట్మెంట్ ఈ పద్మశ్రీ తెచ్చింది. పద్మశ్రీ అంటే అప్పుడే మీకు ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా. స్క్రీన్ నేమ్ పద్మశ్రీ గారు. అందరూ సిగ్గుపడే రేంజ్ లో మీ చేత పర్ఫార్మెన్స్ చేయించి మీ స్క్రీన్ నేమ్ మీ రియల్ నేమ్ పెట్టేలా చేస్తాను. థ్యాంక్స్ అయ్యా. ఇల్లు మాత్రం జాగ్రత్త. నా సొంత ఇల్లులా చూసుకుంటా. అక్కర్లేదు, నా సొంత ఇల్లు చూస్తే మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇది? నీలో నీ కామెడీ యాంగిల్ కూడా వాడుకోవచ్చు. వాడుకోవయ్యా, అన్ని యాంగిల్స్ వాడుకో. వాడుకున్నోడికి వాడుకున్నంత. పర్మిషన్ ఇచ్చారు గా, ప్యాక్ ఆడేస్తుంది. ఆ తర్వాత వాడుకుంటే ఏమడదు, మొత్తం తిండేస్తాను. టాలెంట్ లేక ఈ టైమింగ్ కూడా పర్సనల్ గా కూడా మీరు నాకు సపోర్ట్ గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. డోంట్ బి ఫార్మల్ అజయ్, వి ఆర్ ఆల్వేస్ విత్ బాబు. ప్రకాశం, నాన్న బతికిన విషయం బయట ఎవరికి తెలియకూడదు ప్లీజ్. వాళ్ళెవరు బాబు, నాకు జూనియర్ ఆర్టిస్ట్ కార్డు ఇప్పించిందని అన్న. ఈ రోజు నేను జూనియర్ ఆర్టిస్ట్ అప్లై అయ్యానంటే ఆ మహానుభావుడు అయ్యా. ఆయన కోసం మీరేం చెప్పినా చేస్తాను. వాట్ అ సాంగ్. తమ్ముడికి సాంగ్ అంటే చాలా ఇష్టం. బాయ్, ఈ టైంలో మీరు ముంబై వచ్చి ఉండాల్సి. ఐ హేటెడ్ వాయిసెస్. నా తమ్ముడిని చెప్పిన వాడు ఎవరో తెలుసుకోమంటే ఎంతవరకు తెలుసుకోలేకపోయాడు. మర్డర్ డిపార్ట్మెంట్ సిచ్యువేషన్ బాగా టైట్ అయ్యి కమిషనర్ అన్ని కాంపిటీషన్ చూస్తున్నాడు. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఇమ్మీడియట్ గా పోలీసు వాడు ఎవడో నాకు తెలియాలి. బాబాయ్, తాతయ్య కళ్ళు తెరిచాడు. బావ చూడు, నీ కొడుకు చిన్న ఇప్పుడు ఎమ్మెల్యే అజిత్ కుమార్. They made up this plan. Wow.
Oh. ఏమైంది బాబా? మన సత్యం ఏడి? Hmm. ఏమైంది వాడికి? మిమ్మల్ని ఏమైంది వాడికి? అమెరికాలో ఉన్నాడని చెప్పడానికి కూడా కంగారు పడతారేంటి మామ? నిజం చెప్తే నాన్న ఫీల్ అవుతారా? ఇంకా ఏంటి? అవునంటే అక్కడ మంచి జాబ్ దొరికింది. నేను వదిలి వెళ్ళడానికి ఒప్పుకోకపోతే మావయ్య వాడిని ఒప్పించి పంపించి రికవర్ అయిన తెలిసి రావడానికి చాలా ట్రై చేశాను. కానీ ఏదో వీసా ప్రాబ్లం వచ్చిందండి, అందుకే రాలేదు. పర్వాలేదు, ఇబ్బంది పెట్టదు వాడిని. ఒకసారి ఫోన్ కలుపు. అంటే ఇప్పుడు వాడికి రాత్రి కదా పడుకుంటాడు, నైట్ అయ్యాక మాట్లాడతారు. అప్పుడు మనం పడుకుంటాం కదా సోదరా. కరెక్టే. ఎన్నేళ్ళైందిరా వాడితో మాట్లాడి, ఫోన్ కలుపు మాట్లాడాలి. వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు? రింగ్ అవుతుంది. హలో బాబాయ్, నాన్న మాట్లాడు. ఏరా సత్యం, ఎలా ఉన్నావు? నాకేంటి బాగానే ఉన్నాను, అందరూ ఉన్నారు. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాననే, నేను వెంటనే చూడాలనిపిస్తున్నాను, కానీ వీసా ప్రాబ్లం వల్ల రాలేకపోతున్నాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇదిగో, నువ్వు నా గురించి కంగారు పడకు. ఆ వీసా పనులని చూసుకుంటున్నా. ఓకేనే, చాలా మంది శక్తిగా ఉంటారు. నా ప్రయోగమైన అవును, మన శివయ్య, గణేష్, మేక, నీ వాళ్ళు మాత్రం నువ్వు కోలుకుంటే కాలినడకలు కాశీకి వస్తుంది మొక్కున్నాను. ఆ ముక్కు తీర్చుకోవడానికి లేదు. పిచ్చి అంటే ఎంత అభిమానం. చాలా నేను ఒకసారి కాన్స్టిట్యూన్సీ చూడు. నీతో వచ్చి చిక్కేది బాబా, లేచేవాళ్ళు అప్పుడే పరిగెడతానంటారు. కాన్స్టిట్యూన్స్ కాదు కదా, నలుగురు కాలు కూడా బయట పెట్టడానికి వీల్లేదన్న డాక్టర్. ఇన్ఫెక్షన్స్ మన జనం నేను చూడటానికి వచ్చాను. అదనా ఈయనెవరో అచ్చం మన శంకరన్న లెక్కనే ఉన్నాడు. శంకరన్న స్టోరీ తీస్తూ ఆయన కోలుకులో నిన్ను పెడతారట్రా. ఒకటి చంద్రబాబు అన్న మాట్లాడతారు. ఎట్లున్నారా? చిన్నబాబు లాంటి ఎమ్మెల్యే ఉండగా మాకేంటన్నా మస్తుకున్నాం. మరి గవర్నమెంట్ నుంచి రావాల్సిన నా లెక్క ఇప్పిస్తున్నాడా మీ ఎమ్మెల్యే? మీరేమనుకోనంటే మీకంటే మంచిగా చూసుకున్నాడయ్యా. నా మా గురించి ఏం ఫికర్ చేయకండి, ముందు మీరు మంచిగా కోరుకోండి, మాకైతే చాలు. అవునయ్యా, ఈ దారి నువ్వు చూసుకోకుండా నా జనం కోసం నిలబడ్డావు. గర్వంగా అవుతారా ఎమ్మెల్యే సాబ్. అజయ్, ఇన్నాళ్ళు అన్నయ్యతో మాట్లాడలేకపోతున్నామని బాధపడేవాళ్ళు, కానీ ఇప్పుడు మాట్లాడేవంటే అబద్ధాలే. ఇంకా అన్నయ్యని మోసం చేయడం మా వల్ల కాదు. అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు. నాన్న సంతోషంగా ఉంచాలని డాక్టర్ చెప్పినప్పుడు హాస్పిటల్ నుంచి మెలుపుకొని ప్రతి క్షణం హ్యాపీగా ఉంచవచ్చు. కానీ నిద్రలో కూడా నాన్న సంతోషంగా ఉండాలంటే తన కళ్ళు నిజం చేసి చూపించడం కరెక్ట్ అనిపించింది. ఆకాశం నుంచి చందమామ తెచ్చే శక్తి నాకు లేదు. అందుకే అత్తలో చూపించాలని ప్రయత్నిస్తాం. దయచేసి ఈ నిజాన్ని నాకు తెలియనివ్వద్దు ప్లీజ్ అత్త. Okay, so guys, जैसे कि हमने ये प्री इंटरवल सीन भी देख लिया है, and I was thinking that only, like how he's alive, because I was thinking like he's not alive, he's dead, and everyone was thinking like that only, and now he want to keep that secret from everyone, and that is actually important also to keep secret. Otherwise, the villain might also know, and villain want to know his weakness only, and definitely his Nana will be his weakness only. And people there, I was thinking like really people came to praise him, but no, that was a stunt, which is like for that film shooting and all whatever he made up. So I think, yeah, and he's saying like, and he's loving Samantha, and he's saying some reverse thing I will do, then she will fall again. Like that is what he's thinking. But if they will not meet also, they can meet when his sir, that sir, who got shoot on his bum, that sir's, when he will meet him, I think that time also he can meet. And like he is doing everything for his father, like he painted that house and everything, like he kept everything same, like that house and all the puja and everything was, and yeah, he is looking all fine for now, but let's see what will happen for the scene. Till now I'm enjoying this movie a lot. What about you guys? Do you like my reaction? Comment down below if you like this video. Give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.